లక్ష్మీ శ్రీనివాస్కి పెళ్ళై 10 సంవత్సరాలైంది. కానీ ఇంకా పిల్లలు లేరు. పిల్లల కోసం లక్ష్మీ చేయని పూజ లేదు, వాడని మందు లేదు. కానీ భార్యాభర్తలు ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. చిన్నప్పటి నుండి కష్టపడి చదువుకొని ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాడు. శ్రీనివాస్ చాలా మంచి మనిషి. అతనికి తాగుడు అలవాటు, పొగబెల్చడం వంటి అలవాట్లు లేవు. భార్యని చాలా ప్రేమగా చూసుకునేవాడు. కానీ అతని భార్య చాలా స్వార్థపరురాలు. భర్త తరపున బంధువులను అసలు గౌరవించేది కాదు. ఇంటికి బంధువులు వచ్చినా వారికి మర్యాదలు చేసేది కాదు. లక్ష్మి వాళ్ళ చుట్టాలు కానీ తల్లిదండ్రులు కానీ వస్తే శ్రీనివాస్ చాలా మర్యాదలు చేసేవాడు. వాళ్ళకి ఇష్టమైనవన్నీ తెచ్చేవాడు. లక్ష్మి శ్రీనివాస్ తల్లిని కూడా సరిగా చూసుకునేది కాదు. కొడుకు ముందు బాగానే ఉంటుంది అత్తగారితో. కొడుకు బయటికి వెళ్ళగానే ఆ తల్లిని మాటలతో హింసించేది. పాపం శ్రీనివాసు వాళ్ళ అమ్మ చాలా ముసలి వయసు. కోడలు పెట్టే కష్టాలు కొడుక్కి చెప్పేది కాదు. వాళ్లకు గొడవలైతే కోడలు పుట్టింటికి వెళ్ళిపోతుందని భయం. కొడుకు ఒంటరివాడ అవుతాడని భయం. శ్రీనివాస్కి ఒక అక్క, బావ, మేనగోడలు తప్ప ఎవరూ లేరు. వాళ్ళు కూడా శ్రీనివాస్ ఇంటి ఎదురుగానే ఉంటున్నారు. లక్ష్మికి 10 సంవత్సరాలైనా పిల్లలు లేరు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఊర్లో ఎక్కడ శుభకార్యాలు జరిగినా లక్ష్మిని పిలిచేవాళ్ళు కాదు. ఎందుకంటే తను ఒక గొడ్రాలని. లక్ష్మి ఆ విషయంలో చాలా బాధపడేది. ఎవరో చెప్పిన సలహా మేరకు ఇద్దరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నారు. ఇద్దరిలో లోపం ఎవరిది అని. అలా ఆ రోజు ఇద్దరికి డాక్టర్ ఏవేవో టెస్టులు చేసి శ్రీనివాస్కి పిల్లలు పుట్టరు అని చెప్తాడు డాక్టర్. డాక్టర్ గారు, ప్లీజ్ నా భార్యతో అసలు చెప్పకండి. నా భార్య నాకు లోపం ఉందని తెలిస్తే తట్టుకోలేదు. నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. నా భార్య లేకుండా నేను బ్రతకలేను అని బాధపడుతూ శ్రీనివాసు డాక్టర్కి చెబుతాడు. ఓకే మిస్టర్ శ్రీనివాస్, కంగారు పడకు, నీ భార్యతో నేను మాట్లాడతాను అని చెప్తాడు. వెంటనే సిస్టర్ను పిలిచి లక్ష్మిని తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. లక్ష్మి వచ్చాక, చూడండి లక్ష్మి గారు, మీ ఇద్దరిలో లోపం లేదు. మీ ఆయనకు ఈరేకరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని ఈ మందులు వాడుకోమని మెడిసిన్ రాసిస్తాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. అనుకోకుండా ఒకరోజు లక్ష్మికి వాంతులు స్టార్ట్ అయ్యాయి. ఏది తిన్నా కూడా కడుపులో ఆగటం లేదు. ఏది తింటే అది వాంతుల రూపంలో బయటకు వచ్చేస్తుంది. శ్రీనివాస్ చాలా కంగారు పడతాడు. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తాడు, భార్యకు ఏమవుతుందో అన్న భయంతో. అక్కడ ఒక లేడీ డాక్టర్ లక్ష్మిని పరీక్షించి లక్ష్మి తల్లి కాబోతుందని చెప్తుంది. అది విన్న శ్రీనివాస్కి కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది. అసలు ఏం అర్థం కాని స్థితిలో ఉండిపోయాడు. లక్ష్మి ఆనందానికి అవధులు లేవు. తాను ఇన్ని రోజులకు ఒక బిడ్డకి జన్మ ఇవ్వబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీనివాస్ వెంటనే లక్ష్మిని ఇంటి దగ్గర వదిలేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి విషయం చెబుతాడు. డాక్టర్ మళ్ళీ టెస్ట్ చేస్తాడు. కానీ ఆ రిపోర్ట్ రాగానే శ్రీనివాస్కు చూపించి విషయం చెప్తాడు. శ్రీనివాస్ నిలబడ్డ చోటే కుప్పకూలిపోతాడు, పొంగుతున్న దుఃఖం ఆపుకుంటూ. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక మెల్లమెల్లగా తాగుడుకు అలవాటు పడతాడు. గవర్నమెంట్ ఉద్యోగస్తుడైన శ్రీనివాస్ తాగుడు బానిసగా మారి ఆఫీసుకు కూడా మానేస్తాడు మనస్తాపంతో. ఇది ఇలా ఉండగా లక్ష్మి పొట్ట రోజు రోజుకు పెరుగుతుంది. 3 నెలలు గడిచాయి. శ్రీనివాస్ ఆలోచించి ఇలా ఎలా జరుగుతుందని బుర్రబద్దలయ్యేలా ఆలోచించినా
ఏమీ తెలియటం లేదు. భర్త ప్రవర్తన ఎందుకిలా మారిందో అర్థం కావటం లేదు లక్ష్మికి. బయట నుండి పీకల దాకా తాగి ఇంటికి వచ్చిన భర్తతో, ఏమండి, ఏమైంది నీకు? ఎందుకు ఇలా రోజు తాగుతున్నారు? ఒక్కరోజు కూడా తాగని మీరు ఇప్పుడు ఎందుకు తాగుడుకు బానిసకు అయ్యారని ఏడుస్తూ శ్రీనివాస్ కాళ్ళ మీద పడింది. వచ్చేయి, లేవే. నా కాళ్ళని కాదు కదా, నా నీడను కూడా తాగటం నాకు ఇష్టం లేదు. నీ ముఖం నాకు చూపించకు, ఇక్కడ నుండి వెళ్ళిపో. లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదని అంటాడు చాలా ఆవేశంగా. ఏమండి, 10 సంవత్సరాల్లో మిమ్మల్ని ఇలా చూడలేదు, మరి ఇప్పుడు ఎందుకండి కొత్త అలవాట్లు అంటుంది లక్ష్మి ఏడుస్తూ. అవును, ఈ 10 సంవత్సరాలు నువ్వు నాతో సంతోషంగా కాపురం చేశావు అనుకున్నా, కానీ నన్నింతగా నమ్మించి మోసం చేస్తావు అనుకోలేదు. నిన్ను చూస్తుంటే నాకు చంపేయాలంత కోపం వస్తుంది అంటాడు కోపంగా ఊగిపోతూ. అదే ఎందుకు చెప్పండి అని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. ఏం చేసావో నీకు తెలియదా? నన్ను కొత్తగా అడుగుతున్నావు. నన్ను కాకుండా ఏరే వాడిని మరిగావు కదే. ఎంతగా నమ్మానే నిన్ను, ఎంత ప్రేమించా నిన్ను, ఏం తక్కువ చేశాను నీకు? నన్నింత మోసం చేయాలని ఎలా అనిపించిందే నీకు? ఎందుకే నేను సరిపోవడం లేదా నీకు? చెప్పు. నిన్ను సరిగా సుఖపెట్టలేదని ఏరే వాడితో సంబంధం పెట్టుకొని కడుపు తెచ్చుకున్నావు అంటాడు. భర్త నోటి నుండి ఆ మాటలు వినగానే లక్ష్మి, ఏమిటండి ఆ మాటలు? మీరు తాగిన మత్తులో ఏదేదో ఊహించుకుంటున్నారు. ఇన్నేళ్ల మన కాపురంలో నేను ఎలాంటి దానో నీకు తెలియదా? నేను ఏ రోజైనా పరాయి మగాడితో మాట్లాడటం చూశారా? పోనీ విన్నారా? అంటుంది ఏడుస్తూ. సరే, ఎవరితో సంబంధం లేనప్పుడు కడుపు ఎలా వచ్చింది చెప్పు అంటూ నిలదీసి, ఇదేం ప్రశ్న? మీరు నా భర్త అయినప్పుడు నా కడుపులో బిడ్డకు మీరే తండ్రి కాదా అంటుంది కన్నీళ్లు తుడుచుకుంటూ. కాదు, ఆ బిడ్డకు నేను తండ్రిని కాదు. నాకు తెలియకుండా నువ్వు వేరే ఎక్కడో సంబంధం పెట్టుకొని కడుపు తెచ్చుకున్నావు. అసలు నాకు పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పాడు. మరి నా వల్ల ఎలా వస్తుంది కడుపు అంటాడు కోపంగా శ్రీనివాస్. లక్ష్మికి 5 నెలలు నిండాయి. పుట్టింటి వాళ్ళు వచ్చి లక్ష్మిని తీసుకెళ్ళారు శ్రీమంతం చేయటానికి. శ్రీమంతం అయిపోగానే మళ్ళీ లక్ష్మిని అత్తవారింట్లో వదిలి వెళ్ళిపోయారు. ఇంకా అత్తవారింట్లో కూడా శ్రీమంత కార్యక్రమం పూర్తి చేయాలి కాబట్టి లక్ష్మి వాళ్ళ అత్తయ్య దగ్గరుండి ఏర్పాట్లు చేసి శ్రీమంతం పూర్తి చేసింది. కానీ శ్రీనివాస్ మాత్రం లక్ష్మి శ్రీమంతం జరుగుతుందని తెలిసి కూడా ఆ రోజు ఇంటికి రాలేదు. లక్ష్మికి చాలా బాధ అనిపించింది. కానీ మళ్ళీ మనసు సర్దు చెప్పుకొని ఎప్పటిలాగే ఇంటి పనులు చేసుకుంటుంది. లక్ష్మికి ఒకానొక రోజున అందమైన బంగారు బొమ్మ లాంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. శ్రీనివాస్ ఆ రోజంతా ఇంటికి రాలేదు. రాత్రికి ఎప్పుడో తప్పతాగి తూలుతూ వస్తాడు. ఛీ, యదోముఖం అని, ఎవడికి పుట్టిందో, నా ఇంట్లో నా కూతురు స్థానంలో వచ్చింది. తల్లి బిడ్డలు ఇద్దరు హాయిగా పడుకున్నారు. ఏదో ఒకరోజు నా చేతులతో పీక పిసికేసి చంపేస్తా, పీడపోతుంది. పక్కనే ఉన్న మడత మంచం వేసుకొని పడుకుంటాడు శ్రీనివాస్. రోజులు గడుస్తున్నాయి. శ్రీజ 6 సంవత్సరాల పాపగా ఎదిగింది. లక్ష్మి శ్రీజని స్కూల్లో జాయిన్ చేసింది. అక్కడ చాలామంది పిల్లలతో శ్రీజ ఆడుకుంటూ క్లాస్ టైం అవగానే టీచర్ చెప్పినవి శ్రద్ధగా వింటుంది. లంచ్ టైం అవగానే అన్నం తినేసి తన తోటి పిల్లలతో ఆడుకుంటుంది శ్రీజ. శ్రీనివాస్కి శ్రీజని చూడాలని స్కూల్ దగ్గరికి వెళ్ళి గేటు దగ్గర నిల్చొని చూస్తాడు. శ్రీజ చిట్టి చిట్టి అడుగులు వేస్తూ
పిల్లలతో ఆడుకుంటుంది. అలా ఆడుకునేటప్పుడు అనుకోకుండా కింద పడిపోతుంది. మోకాలికి దెబ్బ తగులుతుంది. శ్రీజ చాలా బాధగా ఏడుస్తుంది. శ్రీజ పడిపోగానే శ్రీనివాసు దగ్గర వెళ్ళాలనుకుంటాడు. కానీ మనసులో మాత్రం తన బిడ్డ కాదని ఆగిపోతాడు. శ్రీజ ఏడుస్తూ గేటు వైపు చూడగానే శ్రీనివాస్ కనిపించడంతో డాడీ అంటూ చెయ్యి సాపుతుంది. శ్రీనివాసు శ్రీజ దగ్గరికి వెళ్ళలేక అక్కడే ఉండలేక నరకం అనిపిస్తూ మనసులో పక్కకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏంటి కూతురు డాడీ అని పిలుస్తున్నా వెళ్ళటం లేదు? తాను నీ కూతురు కాదనే కదా అంటాడు నవ్వుతూ. శ్రీనివాస్ దగ్గరకు వస్తాడు ప్రకాష్. ప్రకాష్, నువ్వా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు కంగారుగా. ఎందుకు దాస్తావురా శ్రీను? నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ నిజం నాకు మాత్రమే తెలుసు. నువ్వు చెప్పకపోయినా ఆ పాప ఎవరికి పుట్టిందో నాకు ఒక్కడికే తెలుసు అంటాడు ప్రకాష్. శ్రీనివాస్ చాలా షాక్ అవుతాడు ప్రకాష్ మాటలకు. శ్రీనివాస్, ప్రకాష్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఒకే స్కూల్లో, ఒకే కాలేజీలో, ఒకే క్లాస్మేట్స్. ఏంట్రా నువ్వు? ఏమంటున్నావో నాకు అర్థం కావటం లేదు అంటాడు ప్రకాష్ మొహం చూస్తూ. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముందిరా? ఆ పిల్ల నీకు పుట్టలేదు. నీ భార్య ఎవరితోనో కడుపు తెచ్చుకొని ఆ పిల్లని కన్నదని నువ్వు అనుకుంటున్నావు కదా, అదే విషయం. ఆ పాప ఎవరికి పుట్టిందని నాకు తప్ప ఈ లోకంలో ఎవరికి తెలియదు అంటాడు నవ్వుతూ. స్నేహితుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాక ప్రకాష్ని ఆశ్చర్యంగా చూస్తాడు శ్రీనివాస్. అప్పటికే స్కూల్ టీచర్ శ్రీజ ఆడుతుండగా దెబ్బలు తగిలాయని కబురు పెడుతుంది లక్ష్మికి. స్కూల్కి పరుగు పరుగున వస్తున్న లక్ష్మి శ్రీనివాస్, ప్రకాష్ స్కూల్ దగ్గర మాట్లాడటం చూస్తుంది. శ్రీజ దూరం నుండి శ్రీనివాసుని చూస్తూ డాడీ అని ఏడవటం చూసిన లక్ష్మికి శ్రీనివాసు మీద విపరీతమైన కోపం వస్తుంది. ఛీ, ఏం మనిషో! ఇక్కడే ఉన్నాడు. పిల్ల ఏడుస్తున్నా అంత గట్టిగా పిలుస్తున్నా కూడా అడ్డమైన ఎదవలతో సొల్లు కబుర్లు చెబుతున్నాడు. ఈడెప్పటికీ మారడు అని తిట్టుకుంటూ శ్రీజ దగ్గరికి వెళ్తుంది లక్ష్మి. లక్ష్మి శ్రీజను తీసుకెళ్ళి డాక్టర్కి చూపించి శ్రీజని ఇంటికి తీసుకెళ్తుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నా బిడ్డ ఎవరికి పుట్టిందో నీకు తెలుసా? ఎవడ్రా వాడు? చెప్పు అంటాడు ఆవేశంగా. ఈ తొందరపాటుతోనే నీ లైఫ్ నాశనం చేసుకున్నావు. కాదు, అయ్యేలా చేశాను. నీ భార్య మీద నీకు అనుమానం కలుగజేసి నీ జాబ్ పోగొట్టుకొని నిన్ను తాగుబోతూ అయ్యేలా చేశాను. కన్న కూతుర్ని ప్రేమగా దగ్గరకు తీసుకోలేని కఠినాత్ముని చేశాను అంటాడు. ఒరే ప్రకాష్, కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. నా జీవితం నువ్వు నాశనం చేశావు. నీ జీవితం నాశనం అయ్యేలా నేను చేశాను అంటాడు ప్రకాష్. అంటే ఏంట్రా, ఇంకా పాత విషయాలు మర్చిపోలేదా? ఎలా మర్చిపోతానురా? లక్షల కష్టం వస్తే సంబంధం పెళ్లిపీటల మీద ఆగిపోయేలా చేశావు. ఎలా మర్చిపోతారా అంటాడు ప్రకాష్ కోపంగా. ఆ రోజు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడానురా నేను. ఇందులో నీ లైఫ్ ఎలా నాశనం అవుతుంది? అదేరా నువ్వు చేసిన తప్పు. ఆ రోజు ఆ రవల్ని కాపాడటమే నువ్వు చేసిన తప్పు. చూడు ప్రకాష్, నువ్వు నా స్నేహితుడివి. ఒక అమ్మాయి జీవితాన్ని అన్యాయంగా బలి చేస్తుంటే చూడలేకపోయాను. పైగా రవలి నీ వల్ల ప్రెగ్నెంట్ అయింది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదిలేసి కట్నం కోసం మీ అమ్మ చెప్పిన అమ్మాయిని చేసుకోవటం నాకు ఇష్టం లేక అలా చేశాను. ఎవరు ప్రేమించారా? అయినా ఆ కుంటికాలు దాన్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? నువ్వు దానికి వస్తాదు పలికి
దాన్ని నాకు అంటకట్టాలని నా పెళ్లి చెడగొట్టి ఆ కుంటిదానితో పెళ్ళయ్యేలా చేశావు. దాంతో ఇష్టం లేకుండానే కాపురం చేసి బిడ్డను కన్నాను. అందుకు కారణము నువ్వు. నేను ఎలా నా భార్య బిడ్డలకి దూరం అయ్యానో నువ్వు కూడా అలాగే ఉండాలని నీ భార్య బిడ్డలకు దూరం చేశాను. లక్ష్మి శ్రీజాని ఇంట్లో పడుకోబెట్టి వీళ్ళిద్దరూ మాట్లాడుకునే చోటుకు చేరి వీళ్ళ మాటలు అన్నీ తన ఫోన్లో రికార్డింగ్ చేసింది లక్ష్మి. ఎంత పని చేసావరా అంటూ వచ్చి, నేనైతే నా భర్తతో తప్ప ఎవరితో నా శరీరాన్ని పంచుకోలేదు, ఏం చేసావో చెప్పు అని నిలదీస్తుంది లక్ష్మి. మీరిద్దరూ హాస్పిటల్కి వస్తారని తెలుసుకొని అంతకుముందే డాక్టర్ కూడా డబ్బు ఆశ చూపి మీ కాపురం కూల్చేలా చేశాను. ఒరేయ్, ఇలాంటి దుర్మార్గపు పని చేసిన నిన్ను ఊరకే వదలకూడదురా. మీ ఇద్దరు మాట్లాడిన సంభాషణ ఫోన్లో రికార్డింగ్ చేశాను, నిన్నిప్పుడే జైలుకు పంపుతాను అంటూ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది. పోలీసులు వచ్చి జరిగిందంతా తెలుసుకొని ప్రకాష్ను పట్టుకెళ్ళారు. శ్రీనివాసు లక్ష్మి నిజం తెలుసుకొని హాయిగా కాపురం చేసుకుంటారు.